టెన్షన్ పెడుతున్న గోశాల వివాదం, హీట్ పెంచిన టీడీపీ సవాల్, రోడ్డుపై పడుకొని భూమన్న నిరసన. దమ్ముంటే భూమన గోశాలకు రావాలి, ఇంటి దగ్గర పడుకొని డ్రామాలాడుతున్నారు, తప్పు నిరూపించాలన్న బొజ్జల సుధీర్. భూభారత్ పై రెవెన్యూ సదస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, నారాయణపేటలో హాజరైన పొంగులేటి. ప్రధాని మోదీ ఏపీ స్కెడ్యూల్ ఫిక్స్, మే 2న సాయంత్రం 4 గంటలకు రాక 1,00,000 కోట్ల పనుల ప్రారంభానికి శ్రీకారం. ఆసక్తికరంగా జీవీఎంసీ రాజకీయం, అవిశ్వాసం నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలు, నేటి కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ. ఖట్టర్ను కలిసిన కిషన్ రెడ్డి, తెలంగాణలో కేంద్ర పథకాల అమలుపై చర్చ, పెండింగ్ పనులపై ఫోకస్. గోడౌన్లో ఎంపీ శబరి తనిఖీలు, రేషన్ బియ్యం నిల్వల గుర్తింపు, పట్టుబడ్డ 500 క్వింటాళ్ల రైస్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టుంది, శోభ అనుభవిస్తున్నానన్న టీడీపీ నేత వెంకటేశ్వరరావు. నిడదవోలు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా. ఈడీ ఛార్జ్షీట్ పై కాంగ్రెస్ కన్నెర్ర, హైదరాబాద్ లో ధర్నా, కేంద్రం కక్ష కట్టిందని ఆరోపణ. గాలివానకు దెబ్బతిన్న అరటి పంట పరిశీలించిన ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. గడప 2 టౌన్ పిఎస్ లో లాకప్ డెత్, గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు. నల్లాకు మోటార్ పెడితే మోతే, హైదరాబాద్ లో జలమండలి ఉక్కుపాదం, జరిమానాలు విధిస్తున్న అధికారులు. ఏడాదిలో 18 ద్విచక్ర వాహనాల చోరీ, హన్మకొండ జిల్లాలో దొంగ అరెస్ట్, డెలివరీ బాయ్ గా చేస్తూనే దొంగతనాలు. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం, ఊళ్లను జల్లెడ పడుతున్న పోలీసులు, ములుగు జిల్లాలోని గ్రామాల్లో తనిఖీలు. ఆటాపాట ఆప్యాయ పలకరింపులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, వేదికైన సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్. ఓవైపు ఎండలు, మరోవైపు వానలు, తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు, మరో 5 రోజుల పాటు రెయిన్ అలర్ట్. భగ్గుమంటున్న బంగారం రేటు, 1,00,000 రూపాయల వైపు పరుగులు, రోజు రోజుకు ఎగబాగుతున్న ధర.